పత్తలేని పీఆర్సీ, పెండింగ్లో 5 డిఏలు, ఊసేలేని హెల్త్ కార్డులు, పేరుకుపోయిన బిల్లుల బకాయిలు, వేతన సవరణ లేక 2.5 ఏండ్లు వేతనాలు పెరగక అవాస్తలు పడుతున్నాయని ఉద్యోగుల ఆవేదన. ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ అంతమే మా పంతం అంటున్నాయి ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు. నో పీఆర్సీ నో ఓటు అంటూ కొత్త పల్లవిని అందుకున్నాయి. బుధవారం జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించి తీరుతామని ఏకంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఈ మేరకు సోషల్ మీడియా వేదికలపై పెద్ద ఎత్తున పోస్టులు వెల్లడవుతున్నాయి. రాష్ట్రంలో 15 లక్షల వరకు ఉద్యోగ ఉపాధ్యాయ కుటుంబాలు ఉన్నాయి. మెజారిటీ ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు పట్టణ ప్రాంతాల్లోనే నివాసం ఉంటున్నారు. వీరికి నగరాలు, పట్టణాల్లోనే ఓట్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించి బుద్ధి చెప్తామని టీచర్లు, ఉద్యోగులు ఎక్కడికక్కడ ప్రతినాబుతున్నారు. 2.5 ఏండ్లుగా పీఆర్సీ ఊసీ లేదని ధ్వజమెత్తుతున్నారు. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఒకరోజు మాత్రమే సమయం ఉంది. డిఏలు బాకీ పడటం, రిటైర్మెంట్ బెనిఫిట్లు చెల్లించకపోవడం, హెల్త్ కార్డులు ఇవ్వకుండా మోసం చేసిన కాంగ్రెస్కు తాము ఓట్లు వేయబోమని ఉపాధ్యాయ, ఉద్యోగ కుటుంబాలు తేల్చి చెబుతున్నాయి. ఇక తెలంగాణ తొలి పీఆర్సీ గడువు 2023 జూన్ 30తో ముగిసింది. 2023 జూలై 1 నుంచి రెండో పీఆర్సీని వర్తింపచేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే గత కేసీఆర్ సర్కార్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎన్ శివశంకర్ నేతృత్వంలోని పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేసింది. అంతలోనే ఎన్నికలొచ్చాయి. సర్కారు మారింది. కాంగ్రెస్ కొలువుదీరింది. 2026 జూలై 1 వస్తే పాత పీఆర్సీ గడువు పూర్తయి 3 ఏండ్లు అవుతుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగుల వేతనాలు రూపాయి కూడా పెరగలేదు. ఇక పీఆర్సీ కమిషన్ తన నివేదికను ఎప్పుడో సిద్ధం చేసింది. కబురు పంపితే సచివాలయానికి వచ్చి ఆ రిపోర్టును ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధంగా ఉంది. కానీ కాంగ్రెస్ సర్కార్ ఆ నివేదికను స్వీకరించేందుకు జంకుతుంది. కమిషన్ సిఫార్సులు అందుకున్న మరుక్షణం నుంచే ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నుంచి ఒత్తిడి పెరుగుతుందని పాలకులు ధైర్యం చేయడం లేదు. అటు ఉద్యోగులకు సమాధానం చెప్పలేక, ఇటు పీఆర్సీ అమలు నుంచి తప్పించుకునే అవకాశం లేక ఇరుకున పడుతున్నామన్న భయంతోనే పీఆర్సీ సభ్యులకు కనీసం సమయం కూడా ఇవ్వడం లేదన్నది సర్కార్పై ప్రధాన అభియోగం. 2 ఏండ్లుగా కండ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న పాలకులు కమ్మినడం లేదన్న అసహనం ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది. ఇక నివేదికను రూపొందించే క్రమంలో పీఆర్సీ అనేక ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలతో సమావేశాలు నిర్వహించింది. కొన్ని సంఘాలు 50%, మరికొన్ని 51% షిప్మెంట్ ఇవ్వాలన్న డిమాండ్లను పీఆర్సీ కమిటీ ముందుంచాయి. 50% షిప్మెంట్ పెంచితే ఖజానాపై 12,750 కోట్లు భారం పడుతుంది. కనీసం 1% షిప్మెంట్ లెక్కగట్టినా నెలకు తక్కువలో తక్కువ 250 నుంచి 300 కోట్లు ఇవ్వాల్సి ఉంటుంది. 20% ప్రకటిస్తే 5,000 కోట్లు, 30% అయితే 7,500 కోట్లు భారం తప్పదు. రిటైర్మెంట్ బెనిఫిట్లు కూడా రూపాయి ఇవ్వట్లేదు. రిటైర్డ్ అయిన వారైతే ఎండ్ల ముందు ఫ్లెక్సీలు కడుతున్నారు. ఇక పీఆర్సీ ఇవ్వకపోవడంపై ఉద్యోగులు, ఉపాధ్యాయులు సోషల్ మీడియాలో ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఇక ఉద్యోగ విరమణ చేసి దాదాపు 2 ఏళ్లు కావస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడంపై విశ్రాంత ఉద్యోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని భగత్ నగర్లో విశ్రాంత ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొర్రా సుధాకర్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు అడిగే హక్కు లేదంటూ తన ఇంటి గేటుకు ఫ్లెక్సీని ఏర్పాటు చేసి వినూత్న నిరసన తెలిపారు. ఉద్యోగులపై కక్ష కట్టిన ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాలన్న ఉద్దేశంతోనే ఈ ఫ్లెక్సీ కట్టినట్లు తెలిపారు.